పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో పువ్వులతో, దీపాలతో ఆ హాలు వెలుగులు విరజిమ్ముతూ ఉంది. ద్వారం దగ్గర నుంచి ఆ లోపలి వరకు చాలా అందంగా ముస్తాబయ్యి ఉంది ఆ హాలు. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పువ్వుల మాలలు వర్షంలా వేలాడుతూ ఉన్నాయి. ప్రతి మూలలో అతిథులు చర్చలతో, నవ్వులతో, ఆత్మీయతతో గోలగోలగా ఉంది. పెళ్ళికొడుకు అభిరామ్ తెల్లటి పట్టుపంచలో గోధుమ రంగు షేర్వానీతో కూర్చొని ఉన్నాడు. చక్కని ఆకృతి, అందమైన చిరునవ్వు. పక్కన కూర్చున్న తల్లిదండ్రులు, స్నేహితులు అతన్ని చూస్తూ ఎంత అందంగా ఉన్నాడో మన అబ్బాయి అని వారంతా కూడా గర్వంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ అభిరామ్ కళ్ళు మాత్రం ఒక్కరి కోసం మాత్రమే వెతుకుతూ ఉన్నాయి. అది తనకు కాబోయే భార్య గురించి. ఎక్కడ ఉంది నాకు కాబోయే భార్య, నా వధువు అని వెతుకుతూ ఉన్నాయి అతడి చూపులు. పూజారి గారు అభిరామ్తో పెళ్లి పనులు మొదలుపెట్టారు. అప్పుడు పూజారి గారు చెప్పారు, అమ్మాయిని మండపంలోకి తీసుకురండి అని. అప్పుడు కొంతమంది స్త్రీలు పెళ్లి కూతుర్ని మండపంలోనికి తీసుకుని వస్తున్నారు. ఆ పెళ్లి కూతురు ఎరుపు రంగు కంచిపట్టు చీరలో తలపై ముసుగు కప్పుకొని ఉంది. వారి సంప్రదాయం ప్రకారం ముసుగు కప్పుకొని ఉంటారు. ఆమె అడుగులు నెమ్మదిగా, జాగ్రత్తగా వేస్తూ వస్తుంది. ఆ ముసుగుతో వధువు ముఖం కనిపించడం లేదు. అభిరామ్ కూడా ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. నా జీవిత భాగస్వామి ఈరోజు నా జీవితానికి సొంతం అవుతుంది అని పూజారి గళం గట్టిగా వినిపించింది. వధువుని వరుడి పక్కన కూర్చోబెట్టండి అని. అలా ఆమె నెమ్మదిగా కూర్చుంది. పువ్వుల సువాసనతో మండపం నిండిపోయింది. మంత్రాల ధ్వని, మంగళ వాయిద్యాల చప్పుడు అన్నీ కలగలిసిపోయాయి. పూజారి పెళ్లి కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాడు. మధ్యలో మంత్రాలు చెప్పమని వధువుని అన్నాడు. కాని ఆమె మౌనంగా ఉంది. తనకు వినిపించలేదేమో అని పూజారి మళ్ళీ చెప్పాడు తను చెప్పింది రిపీట్ చేయమని. కాని ఆమె కంగారు పడుతుందే తప్ప ఆ పెళ్లి కూతురు ఏమీ చెప్పడం లేదు. అప్పుడు వెనకాల ఉన్న పెళ్లి కూతురు తల్లి చెప్పింది, మా అమ్మాయి 2 రోజులు మౌన వ్రతంలో ఉంది. ఎందుకంటే ఈరోజు నూతనంగా ప్రారంభమవుతున్న తన ఈ పెళ్లి జీవితంలో ఎటువంటి ఆటంకాలు జరగకూడదు అని ఆమె దేవతకు మొక్కుకుంది. అందుకే 2 రోజులు మౌనవ్రతంలో ఉంటుంది అని ఆమె చెప్పారు. అది విన్న వెంటనే జనాల్లో చర్చ మొదలైంది. ఎంత మంచి అమ్మాయి, ఎంత సంప్రదాయబద్ధమైన అమ్మాయి, ఇలాంటి వ్రతాలు ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అని వాళ్ళంతా అనుకున్నారు. అభిరామ్ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంత మంచి కోడలు తమ ఇంటికి వస్తుంది అని. పూజారి మంత్రాలు ప్రారంభించాడు. పెళ్లికొడుకు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఒక్కో మంత్రానికి పెళ్లి కూతురు గుండె మాత్రం ఒక్కో మంత్రంతో వణికిపోతూ ఉంది. అలా పెళ్లి ముగిసింది. ఫోటోలు, ఆశీర్వాదాలు, ఆహ్వానాలు అంతా రాత్రి వరకు కొనసాగింది. అభిరామ్ గదిలో పువ్వులతో అలంకరించిన మంచంపై కూర్చొని ఉన్నాడు. హృదయంలో ఆనందం మరియు కాస్త ఉత్కంఠ. ఇప్పుడు నా జీవిత భాగస్వామిని దగ్గర నుంచి చూసే సమయం వచ్చింది అని అనుకున్నాడు. ద్వారం తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. వధువు లోపలికి వచ్చింది. కాని ఇంకా ఆమె ముసుగులోనే ఉంది. ఇప్పటికైనా తీసేయవచ్చును కదా ముసుగు అని అభిరామ్ నవ్వుతూ అన్నాడు. కాని ఆమె మౌనంగా నిలబడి ఉంది. అప్పుడు అభిరామ్ కాస్త ముందుకు వచ్చి మెల్లగా ముసుగుని పైకి ఎత్తాడు. అంతే, అతడి చేతులు ఆగిపోయాయి. ఎందుకంటే ముఖం పూర్తిగా వేరే అమ్మాయిది. తను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి సువనది కాదు. ఇదేంటి అని అతడు ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. ఆమె కళ్ళల్లో నీరుతో వణికిపోతూ ఉంది. ఏంటి ఇలా జరిగింది? ఎందుకు నువ్విక్కడున్నావు అని అడిగాడు అతడు కోపంతో. అప్పుడు ఆమె చల్లని స్వరంతో ఏడుస్తూ, నేను సుమనని కాదు అని అన్నది. అభిరామ్ ఒక్క క్షణం మాట రాక స్తంభించాడు. తర్వాత అన్నాడు, ఏంటి ఇది సరదా అనుకుంటున్నావా అని కేక వేశాడు. అప్పుడు ఆమె తడబడి ఏడుస్తూ ఉంది. మీ అక్క ఉండాల్సిన ప్లేస్లో నువ్వు ఇలా ఇక్కడెందుకున్నావు అని అడిగాడు కోపంతో అతడు. అప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పింది, మా అక్క పెళ్లికి ఒకరోజు ముందు ఇంట్లో నుంచి పారిపోయింది. తను వేరే అతడిని ప్రేమించిందట. ఆ విషయం మాకు ఎవరికీ తెలియదు. ఈరోజు ఉదయాన్నే పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి రూంలోకి వెళితే అక్కడ మా అక్క లేదు. కానీ ఆమె రాసిన ఉత్తరం మాత్రం ఉంది. అది చదివి అమ్మా నాన్న ఎంతో కృంగిపోయారు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే పరువు పోతుంది. దాంతోపాటు మా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పని అవుతుంది. ఎందుకంటే పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ ఎంతో తిడతారు అని భయం, పరువు పోతుందని భయం, అలాగే భవిష్యత్తులో నాకు మళ్ళీ పెళ్లి జరగదేమో అన్న భయం. ఈ భయం నా తల్లిదండ్రులను ఎంతో కృంగదీసింది. దాంతో వాళ్ళు నన్ను ఈ విధంగా పెళ్లికి ఒప్పించారు అన్నది. అదంతా విని అతడు కోపంతో ఊగిపోయాడు. ఎంత మోసం అని కోపంతో అర్జున్ బయటకు వెళ్లి తన తల్లిదండ్రుల వద్దకు చేరుతాడు.
అమ్మా నాన్న వాళ్ళు మనల్ని మోసం చేశారు. మనం చూసిన అమ్మాయిని కాదు. ఆమె చెల్లెలతో నా పెళ్లి జరిగింది. మనల్ని వాళ్ళు మోసం చేశారు అని అరుస్తాడు. అది విని తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. వెంటనే ఆ గదిలోకి పరిగెత్తుతారు. అక్కడ ఉన్నది సుమన కాదు, ఆమె చెల్లెలు. అది చూసి వాళ్ళంతా షాకవుతారు. మీ వాళ్ళు ఇంత మోసం చేస్తారా అంటూ ఆమెను ఎంతో తిడతారు. ఆమెకు నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. కన్నీళ్లు వస్తున్నాయి. ఒక మూలకు కూర్చొని ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ పెళ్లి కూతురికి తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. నువ్వు ఏమీ భయపడకు. ఈ పని మనం చేయక తప్పదు. నీ వంట నేను, నాన్నగారు ఉన్నాము. ఎటువంటి పరిస్థితినైనా మేము ఎదుర్కొంటాము. వారితో మాట్లాడతాము అన్న మాటలే ఆమెకు గుర్తుకు వచ్చాయి. అటు హేమ తల్లిదండ్రులు నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చున్నారు. తమ కూతురు అత్తారింట్లో ఎటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదురైందో, తమ కూతురికి ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయో, వాళ్ళు ఆమెను ఎంతలా అవమానిస్తున్నారో అనుకుంటూ బాధతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నారు. ఒక కూతురు పరువు తీసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మరొక కూతురు అదే పరువు కోసం మరొక కూతురు జీవితం ఇలా ఉంది. కానీ తమ కూతురికి భవిష్యత్తులో పెళ్లి సంబంధాలు రావేమో అన్న భయంతోనే వారు ఇలా చేశారు. వెంటనే అదే రాత్రి అర్జున్ యొక్క తల్లిదండ్రులు ఆ పెళ్లి కూతురు పేరెంట్స్కి ఫోన్ చేసి, మీరు ఇంత మోసం చేస్తారా మమ్మల్ని? మోసం చేయాలని ఎలా అనిపించింది? అసలు పెళ్లి కూతురునే మాయం చేస్తారా మీరు? ఇప్పుడే మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అరుస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు ఏడుస్తూ జరిగిందంతా చెప్తారు. మీకు ఈ విషయం ఉదయమే వచ్చి చెప్పాలి అనుకున్నాము. మీ కాళ్ళపై పడి మా తప్పును క్షమించమని అడగాలి అనుకున్నాము. మా చిన్న కూతురు చాలా మంచి అమ్మాయి. మీ అబ్బాయికి సరిగ్గా సరిపోతుంది అని అంటారు. కానీ వాళ్ళ మాటలు ఏవి వినిపించుకోకుండా ఆమె తిడుతూ ఉంది. అలా తిడుతూ ఫోన్ పెట్టేసింది. వెంటనే అదే రాత్రి హేమ తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వచ్చి ఏడుస్తూ అర్జున్ మరియు వారి తల్లిదండ్రుల కాళ్ళపై పడ్డారు. తాము కావాలని ఈ పని చేయలేదు అని చెప్పారు. పెళ్లి రోజు ఉదయం మా కూతుర్ని రెడీ చేయడానికి వెళ్ళగా ఆ గదిలో ఆమె లేదు. అప్పటికే పారిపోయింది. అక్కడ ఒక లేఖ మాత్రమే ఉంది. ఆమె రాసింది. అది చూసి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా భవిష్యత్తు అంధకారం అయిపోయింది. సరే పరువు పోయినా నా చిన్న కూతురికి మరి ఇంకా ఏ సంబంధాలు వస్తాయి? నా పెద్ద కూతురు చేసిన తప్పుకి చిన్న కూతురు శిక్ష అనుభవించకూడదు అనుకున్నాము. మీరు చాలా మంచివారు. మా అమ్మాయి మంచిది. కాబట్టి ఈ సంబంధం వదులుకోవాలి అనిపించలేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. దయచేసి మా పెద్ద కూతురు చేసిన తప్పుకి నా చిన్న కూతుర్ని శిక్షించకండి అంటూ వాళ్ళు ప్రాధేయపడి ఎంతో ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు అర్జున్ కాళ్ళు కూడా పట్టుకొని ప్రాధేయపడ్డారు. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి కోపంతో హేమ దగ్గరికి వెళ్ళాడు. మీరు చేసింది చాలా మంచి పని అనుకుంటున్నారా? ఇలా వచ్చి ఏడుస్తూ కాలుపై పడితే మీరు చేసిన తప్పు ఒప్పైపోతుందా అంటాడు. అప్పుడు హేమ ఏడుస్తూ చెబుతుంది, అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో మా గౌరవమంతా పోయింది. మా తల్లిదండ్రులు చాలా బలహీన మనసు కలవారు. నా భవిష్యత్తు గురించి వాళ్లకు ఆందోళన పడ్డారు. అక్క వెళ్ళిపోయింది అని తెలియగానే నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే మా బంధువులలోనే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అక్కడే ఉన్నాడు. అతడు అక్కడే ఉండడంతో వెంటనే ప్రథమ చికిత్స చేసి నాన్న ఆరోగ్యాన్ని కాపాడాడు. నాన్న అక్క చేసిన పనికి ఎంతో కుమిలిపోయాడు. తర్వాత అమ్మ నాన్న నా భవిష్యత్తు కోసమే ఎంతో తీవ్ర దుఃఖానికి గురయ్యారు. అప్పుడే బంధువులలో ఒకరు ఈ సలహా ఇచ్చారు. అప్పుడు మా నాన్న అమ్మ నా దగ్గరికి వచ్చి నన్ను అక్క బదులు పెళ్లి కూతురుగా ఉండమన్నారు. అది వినగానే నేను ఎంతో షాక్ అయ్యాను. కానీ నా తల్లిదండ్రుల యొక్క బాధను నేను చూడలేకపోయాను. భయపడ్డాను. వారి ఆరోగ్యం ఏమవుతుందో అని. లేదా నేను ఇప్పుడే పెళ్లికి ఒప్పుకోకుంటే వాళ్ళు అవమాన భారంతో ఏదైనా చేసుకుంటారేమో అని భయపడ్డాను. దాంతో నేను వాళ్ళ బాధను చూడలేక ముసుగు వేసుకుని పెళ్లి పందిట్లో అడుగుపెట్టాను. వధువులాగా మా కుటుంబ గౌరవాన్ని అలాగే మా తల్లిదండ్రుల ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నేను అలా చేశాను అని ఏడుస్తూ ప్రాధేయపడుతూ అంటుంది. హేమ మాటలు సరళంగా అమాయకంగా ఉన్న ప్రతి పదంలో ఆమె యొక్క బాధ స్పష్టంగా కనిపించింది. అర్జున్ కోపంతో ఆమె మాటలు వింటున్నాడు. విన్న తర్వాత అర్జున్ శ్వాస తీసుకుని మౌనంగా ఉండిపోయాడు. కింద మాత్రం అర్జున్ తల్లిదండ్రులు హేమ తల్లిదండ్రులతో ఎంతో గొడవ పడుతున్నారు. హేమ తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తున్నారు. అదంతా విని హేమ అర్జున్తో చెప్పింది, మేము చేసింది తప్పే, కానీ ఏదైనా తిట్టాలి అంటే నన్ను ఎన్నైనా తిట్టండి, నేను పడతాను. కానీ దయచేసి అమ్మా నాన్నని ఏమీ అనకండి. వారి ఆరోగ్యం ముందే బాగాలేదు. నాన్నకి మళ్ళీ హార్ట్అటాక్ వస్తుందేమో అని భయం వేస్తుంది అంటూ మోకాలపై కూర్చొని 2 చేతులు జోడించి ఏడుస్తూ ప్రాధేయపడింది. అది చూసి అర్జున్ మనసు అయోమయంలో పడిపోయింది. వెంటనే అతడు ఒక ఆలోచన చేశాడు. కిందికి వెళ్ళాడు. అప్పుడు చెప్పాడు, అమ్మ నాన్న జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళు అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పారు కదా. అయినా పారిపోయిన అమ్మాయిని గురించి మనకెందుకు? నేనంటే ఇష్టం లేకనే వెళ్ళిపోయింది కదా. ఆమె అటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండేవాడిని కాదు కదా.
మనకు దేవుడు మంచే చేశాడు. కుటుంబం యొక్క పరువు కోసం, తల్లిదండ్రుల ప్రాణాల కోసం త్యాగం చేసిన ఇంతకంటే మంచి అమ్మాయి మనకింకెక్కడ దొరుకుతుంది అమ్మా! ఈ అమ్మాయిని భార్యగా నేను అంగీకరిస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ కోడలుగా అంగీకరించండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అన్నాడు. ఆ మాటలు విని అర్జున్ తండ్రి కాస్త ఆలోచించాడు. కాని తల్లి మాత్రం, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లి జరిగి ఒక్క పూట కాలేదు, అప్పుడే నీ భార్య పక్షాన అయిపోతున్నావా నువ్వు? ఇంత పెద్ద మోసం చేశారా, అయినా నీకు కనిపించడం లేదా అంటుంది. అప్పుడు అర్జున్ తన తల్లిని భుజం పట్టుకొని సోఫాపై కూర్చోబెట్టి, అమ్మా, కాస్త అర్థం చేసుకో. కోపాన్ని తగ్గించి ఒక్కసారి ఆలోచించి చూడు. మనకు ఈ సంబంధం అన్ని విధాలా ముందే నచ్చింది కదా. మనం వెళ్ళాం, మంచి కుటుంబం, మంచి అమ్మాయి అనుకుని వెళ్ళాం. కానీ ఆ అమ్మాయి అలా చేస్తుందని వారికి కూడా తెలియదు కదా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి చాలా మంచి అమ్మాయి కదా. ఆమె ఎవరినీ ప్రేమించలేదు, తన తల్లిదండ్రులను ప్రేమించింది అంతే. వారి గౌరవం కోసం ఈ పని చేసింది. అటువంటి అమ్మాయి నన్ను ఎంతో ప్రేమిస్తుంది కదా అమ్మా. కాబట్టి జరిగిన దానికి సర్దుకుపోదాం అని ఆమెను కన్విన్స్ చేశాడు. అలా ఆ పెళ్లి నిలబడింది. హేమ మంచి మనసున్న అమ్మాయి, ఎంతో సర్దుకుపోయే గుణం, శాంత స్వభావం కలది. దాంతో అతి కొద్ది రోజుల్లోనే ఆమె తన అత్తయ్య మనసును గెలుచుకోగలిగింది. ఇప్పుడు వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. తమ ఇంటికి హేమ రావడం తమ అదృష్టం అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి జీవితంలో మనల్ని ఏ సందర్భంలోనైనా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళను తలుచుకుంటూ ఏడుస్తూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. దానికి బదులుగా మనతో చివరి వరకు నిలిచిన వాళ్ళ విలువ తెలుసుకోవడం నేర్చుకుంటే జీవితంలో కలిగిన బాధలు కూడా ఆనందంగా మారుతాయి. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.